శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. ఈరోజు ఆదివారం. మన కళ్ళ ముందు కనబడే భగవంతుడు ఆ ప్రత్యక్ష నారాయణుడే. నేను ఇదివరకు చాలాసార్లు చెప్పాను. చెప్పినా మళ్ళీ మన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెప్పాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాను. నాన్ వెజ్ తిని వాళ్ళు అనారోగ్యంతో ఉండి వాళ్ళు, ఏమైనా కుటుంబంలో పిల్లల అభివృద్ధి రాకుండా ఉన్నవాళ్ళు నాన్ వెజ్ తినకండి. ఆ సూర్యనారాయణమూర్తిని కనీసం స్తోత్రాలు చదవకపోయినా 11 సార్లు స్నానం చేసి దండం పెట్టుకోండి ఆ సూర్యుడిని చూస్తూ. వెజ్ తినేవాళ్ళు అల్లం వెల్లుల్లి మసాలాలు తినకండి. ఆ స్వామికి ఇలాగే దండం పెట్టుకోండి. మీకు ఎవరికైనా వీలైతే ఎప్పుడైనా ఓపికగా ఉంటే అంత కాసింత పరమాన్నం చేసి ఆయనకి నైవేద్యం పెట్టండి. ఆయనకి పరమాన్నం చాలా ప్రీతి, ఎంతో సంతుష్టుడవుతాడు. చెప్పిందే చెప్పానని అనుకోకండి. అందరూ బాగుండాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఉంటాను. మీ